ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాద యొక్క మురళి. ఈ మురళి బాబా 18 జనవరి బ్రహ్మ బాబా యొక్క స్మృతి దినం సందర్భంగా వినిపించారు. బాబా ఇందులో పిల్లల యొక్క స్థితిని చెక్ చేస్తూ రోజంతటి దినచర్యలో ఎలా అయితే స్థూలమైన కర్మల కోసం మీరు టైం టేబుల్ పెట్టుకుంటారో అలాగే మనసు కోసం కూడా టైం టేబుల్ పెట్టుకోండి అన్నారు. అంటే ఏ కార్యం చేస్తూ ఉన్నప్పుడు మనసులో ఎలాంటి ఆలోచనలు ఉండాలి, ఎలాంటి సంకల్పాలు చేయాలి, ఇలాంటి మనసు యొక్క టైం టేబుల్ని పెట్టుకున్నప్పుడు బ్రహ్మ బాబా సమానంగా సంపూర్ణంగా సంపన్నంగా తయారవ్వడానికి ఇది తోడ్పడుతుంది అన్నారు. ఇది 18 జనవరి 2010లో వినిపించినటువంటి మురళి. ब्रह्मा बाप समान नष्ट मोह स्मृति स्वरूप बनने के लिए मन का टाइम टेबल बनाकर कर्म करते कर्मयोगी अशरीरी बनने का अभ्यास करो. ब्रह्मा बाबा समाనంగా నష్టమోహులుగా స్మృతి స్వరూపంగా అవ్వటానికి మనసు యొక్క టైం టేబుల్ని పెట్టుకొని కర్మలు చేస్తూ కర్మయోగి అశరీరిగా అయ్యేటువంటి అభ్యాసం చేయండి. బ్రహ్మ బాబా సమానంగా నష్టమోహులుగా స్మృతి స్వరూపులుగా అవ్వటానికి మనసు యొక్క టైం టేబుల్ని తయారు చేసుకుని కర్మలు చేస్తూ కర్మయోగి అశరీరిగా అయ్యేటువంటి అభ్యాసం చేయండి. आज चारों ओर के बच्चों में विशेष स्नेह समाया हुआ है. ఈ రోజు నలువైపులా ఉన్న పిల్లలలో విశేషంగా స్నేహం ఇమిడి ఉంది. आज के दिन को कहते ही है స్మృతి దివస్. ఈ రోజును ప్రత్యేకంగా స్మృతి దినము అంటారు. बाप दादा ने अमृत वेले से चारों ओर देखा. బాప్ దాదా అమృత వేళ నుండి నలువైపులా చూశారు. దేశంలోనైనా విదేశాల్లోనైనా పిల్లలందరి హృదయంలో తండ్రి స్నేహం యొక్క రూపమే కనిపిస్తోంది. और बाप के दिल में भी हर एक बच्चे के स्नेह की तस्वीर समाई हुई थी. అలాగే బాబా యొక్క హృదయంలో కూడా ప్రతి ఒక్క పిల్లల స్నేహం యొక్క రూపమే ఇమిడి ఉంది. ఈ రోజున విశేషంగా స్నేహం రోజు స్మృతి దినము అని అంటాం. బాప్ దాదా అమృత వేళ నుండి పిల్లల అందరి వైపు నుండి అనేక స్నేహం యొక్క ముత్యాల మాలలను చూశారు. ప్రతి ఒక్క పిల్లల హృదయంలో ఆటోమేటికల్గా ఒకటే పాట మ్రోగుతుంది, మేరా బాబా బ్రహ్మ బాబా మీఠా బాబా అంటూ. మరి బాప్ దాదా హృదయంలో కూడా ఇదే పాట మ్రోగుతుంది, మీఠే బచ్చే ప్యారే బచ్చే అని. ఈరోజు ప్రతి ఒక్కరి లోపల మిగతా శక్తుల కన్నా అధికంగా స్నేహం అనే శక్తి ఎక్కువగా ఇమిడి ఉంది. ఇది పరమాత్మ స్నేహం, ఈశ్వరీయ స్నేహం కేవలం సంగమయుగంలోనే అనుభవం చేసుకుంటారు. ఈ పరమాత్మ స్నేహం యొక్క అనుభవీలకే తెలియాలి. ప్రతి ఒక్క పిల్లలు సహజ యోగిగా అయిపోయారు. పరమాత్మ స్నేహము సహజ యోగిగా చేసింది. బాప్ దాదా చూశారు సర్వ పిల్లలలో స్నేహం యొక్క అనుభవము చాలా చాలా ఇమిడి ఉంది. మీ అందరి జన్మకు ఆధారం కూడా ఏమిటి? స్నేహం. ఒక్కరు కూడా శక్తులు తక్కువగా లభించాయి, నాకు బాబా అందరిలాగా సమానంగా శక్తులు ఇవ్వలేదు అన్న వాళ్ళు లేరు. స్నేహము నిమిత్తంగా అయ్యింది. విశేష ఆత్మల స్నేహం యొక్క అనుభవము మెజారిటీ పిల్లలందరూ చేసుకున్నారు. అందరి హృదయంలో ముఖంలో అది కనిపిస్తూ ఉంది. మరి ఈ రోజు కూడా
మీరందరు ఇక్కడి వరకు చేరుకున్నారంటే మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు? ఏ విమానంలో వచ్చారు? ట్రైన్లో వచ్చారా లేక విమానంలో వచ్చారా? అందరి రూపంలో స్నేహమే ఇమిడి ఉంది కదా. స్నేహం అనే ప్లేన్లో చేరుకున్నారు. ఇంకేమీ చెయ్యాల్సిన అవసరం ఏర్పడలేదు. కానీ స్నేహం అనే విమానంలో అందరూ చేరుకున్నారు. ఈ రోజున స్మృతి దినము అంటారు కదా, కానీ స్మృతి దినంతో పాటుగా సమర్థ దినం అని కూడా అనాలి. ఈ రోజున కిరీటధారిగా అయినటువంటి రోజు. ఎందుకంటే ఈ రోజుని బాప్ దాత విశేషంగా బ్రహ్మ బాబా నిమిత్తంగా ఉన్నటువంటి మహావీర్ పిల్లలను విశ్వ సేవ యొక్క కిరీటాన్ని పెట్టి ముందుంచారు. బ్రహ్మ బాబా స్వయం అన్నోన్గా గుప్తమైపోయారు. పిల్లలను విశ్వ సేవ కోసం స్మృతి తిలకం పెట్టి ముందుంచారు. పిల్లలను చేసేవారిగా చేశాడు. తను స్వయం చేయించేవాడిగా అయ్యారు. తన సమానంగా ఫరిష్తా రూపం యొక్క వరదానమునిచ్చి లైట్ కిరీటాన్ని పెట్టారు. అలాగే బాప్దాదా ఏదైతే కిరీటము తిలకం యొక్క వరదానముని ఇచ్చారో దాని అనుసారంగానే పిల్లల కర్తవ్యం కూడా చూస్తూ సంతోషిస్తున్నారు. అంటే బాబా ఏ ఆశతో ఏ రకంగా పిల్లల పైన కిరీటం పెట్టి తిలకాన్ని దిద్దారో అది పిల్లలు ప్రాక్టికల్గా బాబా ఆశలను నెరవేరుస్తూ చేస్తున్నారు. అది చూసి బాబాకి ఇంకా సంతోషం కలుగుతుంది. నేను ఎవరిపైన హోప్స్ పెట్టుకున్నానో వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు అని అనిపిస్తుంది. ఈనాటి వరకు ఏదైతే పాత్ర వహించారో ఇక పైన కూడా వహించేది ఉందో దానికి 14 రెట్లు బ్రహ్మ బాబా విశేషంగా శుభాకాంక్షలని ఇస్తూ ఉన్నారు. వాహ పిల్లలు వాహ అంటున్నారు. విదేశాల్లో కూడా పరిక్రమ చేశారు. అప్పుడేం చూశారు? ప్రతి ఒక్క పిల్లలు స్నేహంలో ఇమిడి ఉన్నారు. మరి తండ్రి ద్వారా సమర్థతలు ఎన్నో లభించాయి. ఎందుకంటే ఈ రోజున విశేషంగా స్నేహంతో సమర్థతలను పొందేటువంటి వరదానం ప్రాప్తించే రోజు ఇది. బాప్దాత చూశారు, కొద్దిమంది పిల్లలు చాలా బాగా స్మృతిలో, తపనలో, సేవలో నిమగ్నమైపోయి ఉన్నారు. అమృత్వేళ చాలా మంచి రీతిగా అనుభవం చేసుకుంటున్నారు. అశరీరీ స్థితి యొక్క అనుభవం చేసుకుంటారు. కానీ ఎప్పుడైతే కర్మయోగిగా అయ్యే సమయం వస్తుందో అప్పుడు 2 చెయ్యాలి. కర్మలు చెయ్యాలి, పనులు చెయ్యాలి, యోగిగాను ఉండాలి. మరి 2 ఒకేసారి చేస్తూ ఉన్నప్పుడు, మరి 2 కర్మలు ఒకేసారి చేస్తూ ఉన్నప్పుడు తేడా కనబడుతుంది. కర్మల పైన ఎక్కువ అటెన్షన్ వెళ్ళిపోవడం, యోగం తగ్గడం. అలా కర్మయోగి స్థితిని బాబా చూశారు. పురుషార్థం చేస్తూ ఉంటారు, కర్మ యోగం రెండిటి బ్యాలెన్స్ ఉండాలి అని. కానీ అమృతవేళ ఎంతైతే శక్తిశాలి స్థితి యొక్క అనుభవం చేసుకున్నారో రోజంతా కర్మలు చేస్తూ అంత శక్తి అనుభవం అవ్వటం లేదు. శ్రమ చేయాల్సి వస్తుంది. బాప్ దాదా పిల్లలందరికీ ముందుగానే చెప్పేశారు, విశ్వం యొక్క వినాశనం అకస్మాత్తుగా జరిగేది ఉంది అని. ఒకవేళ రోజంతా అటెన్షన్కు బదులుగా ఏదైనా ఒక ధారణ లోపంతో ఉంటే ఆ లోపం ఉన్న కారణంగా కర్మయోగి స్థితిలో కూడా తేడా వచ్చేస్తుంది. మరి విశ్వం యొక్క వినాశన డేట్ని బాప్దాదా ముందుగా అనౌన్స్ చెయ్యరు. కానీ మీ జీవిత కాలం సమాప్తం ఎప్పుడవుతుంది ఇది మీకు తెలుసా? విశ్వం యొక్క వినాశనపు డేట్ అయితే బాప్దాదా అనౌన్స్ చేయరు. కానీ ముందు విశ్వాన్ని మనకెందుకు, అది పక్కన పెట్టేసేయండి అంటున్నారు. మీ జీవితకాలం ఎప్పుడు అంతమవుతుందో అది మీకేమైనా తెలుసా? ఎవరం ఏ రోజు వరకు ఉంటామో గ్యారెంటీ ఉందా? లేదు కదా. ఎవరికైనా తెలిసిందా ఇప్పటి వరకు? ఎవరైనా చెప్పారా మిమ్మల్ని చూసి మీరు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతారు అని?
మీ మృత్యు డేట్ ఫలానా తారీఖు అని మీకు తెలుసా? తెలియదు. తెలిస్తే చెయ్యొద్దండి. అకస్మాత్తుగా ఏదైనా జరగవచ్చు. ప్రకృతి కారణం కావచ్చు. ఎంతమంది మృత్యువాతకు లోనయ్యారు, ఎంతమంది చనిపోయారు. కొంతమందిది సామూహిక మరణం ఉంటుంది, అనేక మందితో పాటు ఒకేసారి చనిపోతారు. మరి విశ్వం యొక్క డేట్ సంకల్పంతో నిర్లక్ష్యులుగా కాకండి. మీ జగదంబ మమ్మ ఇలాంటి స్లోగన్ గుర్తుంచుకునేవారు ఎప్పుడు? అభి నహి తో కభీ నహి. కభీ కభీ అని అనలేదు, అబ్ అబ్ ఇప్పుడే అనేవారు. రేపేమైనా జరగవచ్చు, కానీ ముందు నేను ఎవరు రెడీగా ఉండాల్సిందే. అందుకే చూడండి, మా అమ్మ అసలు ఎంత చిన్న వయసులో శరీరాన్ని విడిచిపెట్టారు, కానీ సంపూర్ణం అయిపోయారు. అంటే కేవలం ఈ ఒక్క స్మృతితో, ఇప్పుడు లేకపోతే ఇంకెప్పుడు లేదు, ఒక్క సెకండ్ కూడా నేను వెయిట్ చేయొద్దు, ఏ క్షణమైనా నా అంతిమ కాలం రావచ్చు. నిజంగా అలాగే వచ్చింది. ఎవ్వరూ ఊహించని రీతిలో మా అమ్మ శరీరం విడిచిపెట్టాల్సి వచ్చింది. మరి అంత ఏర్పాట్ల పైన అటెన్షన్ ఉందా? అంతిమ సమయం యొక్క ఏర్పాట్లు నేను చేసుకోవాలి అని అటెన్షన్ ఇస్తున్నారా? కర్మల లెక్కాచారములను సమాప్తం చేసుకున్నారా? 4 సబ్జెక్టులు, జ్ఞానం, యోగం, సేవ, ధారణ, 4 వైపు 4 రెడీగా ఉన్నారా? పూర్తి అనంతమైన వైరాగ్యం యొక్క అనుభవాన్ని చెక్ చేసుకున్నారా? మీ హృదయంలో ఎవరు రెడీగా ఉన్నానా లేదా అనేది చెక్ చేసుకోండి. నష్టో మోహ స్మృతి స్వరూపం. ఎందుకంటే బ్రహ్మ బాబా కూడా స్వపురుషార్థం ఎలా చేశారంటే అనుభవి పిల్లలందరూ ప్రత్యక్షంగా చూశారు. కొద్దిగా కూడా అసలు ఆ వాతావరణమే కనిపించలేదు. అంటే బ్రహ్మ బాబా ఇప్పుడు శరీరం విడిచిపెడతారు అని ఎవరు గెస్ కూడా చేయలేదు. అలాంటి సమయంలో లెక్క కథనంతా పూర్తి చేసుకొని అకస్మాత్తుగా అశరీరిగా అయ్యే అభ్యాసంతో అశరీరిగా అందరినీ కూడా చేసి ఎగిరి వెళ్ళిపోయారు. ఎవరైనా అనుకున్నారా బ్రహ్మ బాబా ఇంకా శరీరం విడిచిపెడతారు అని? ఎవ్వరూ ఊహించలేదు. కానీ నష్టో మోహ పిల్లల చేతిలో చెయ్యి వేసి అతీతంగా అయ్యారు. మామూలుగా చూడండి, ఏ పిల్లలకైతే తను స్వయం పాలనని ఇచ్చారో బాల్యం నుండి వాళ్ళు ఎదిగారు, బాబా దగ్గరే పెరిగారు. కానీ వారి చేతిలో చెయ్యి వేసి కూడా ఏమీ ఆకర్షణ లేదు, మోహం లేదు, ఫరిష్తాగా అయిపోయారు. పిల్లలను కూడా ఫరిష్తాగా తయారు చేస్తూ తిలకం పెట్టేశారు. దీనికి కారణం చాలా కాలం నుండి అశరీరి స్థితి యొక్క అభ్యాసం చేశారు. కొందరు అనుభవి పిల్లలు ఎవరైతే తోడుగా ఉన్నారో వారు అనుభవం చేసుకున్నారు. కర్మలు చేస్తూ కూడా బ్రహ్మ బాబా అశరీరిగా అయిపోయేవారు. మరి కర్మయోగి స్థితి యొక్క అనుభవం బ్రహ్మ బాబా ఎంత ప్రాక్టికల్గా చేశారు. మరి మనకేమో కర్మయోగం చేస్తున్నప్పుడు తేడా ఎందుకు వస్తుంది? కారణం ఏంటి? కర్మలు చేస్తూ స్మృతి మర్చవ్వట్లేదు. నేను ఆత్మను అనేది అందరికీ తెలుసు, కానీ నేను ఎలాంటి ఆత్మను? సాధారణమైన ఆత్మనా లేక నేను ఎలాంటి ఆత్మను? నేను చేయించేవాడినైనా ఆత్మను. మరి ఈ కర్మేంద్రియాలు చేస్తూ ఉన్నవి, చేయించేవాడిని యజమానిని నేను. ఈ స్వమానము కర్మలు చేస్తూ స్మృతి స్వరూపంలో ఉండాలి. కర్మేంద్రియాలతో కర్మలు చేయించాలి, కానీ నేను చేయించేవాడను, యజమానిని. ఈ సీట్ పైన ఒకవేళ సెట్ అయి ఉన్నట్లయితే ఇంకా ఏ కర్మేంద్రియమైనా సరే మీ ఆర్డర్లోనే ఉంటుంది. సీట్ పైన సెట్ అవ్వకుండా మీరు ఆజ్ఞాపిస్తే ఏ కర్మేంద్రియం మీ మాట వినదు. మరి అందుకే చేయించేవాడను నేను ఆత్మను. ఈ కర్మేంద్రియాలు నిమిత్త మాత్రంగా చేస్తున్నాయి, చేయించేవాడను నేనే, ఇవి కాదు అని భావించాలి.
ఈ విధంగా బ్రహ్మ బాబా యొక్క అనుభవం విన్నారు కదా. బ్రహ్మ బాబా మొదట్లో చాలా సాధన చేశారు, అభ్యాసం బాగా చేసేవారు. రోజంతటి దినచర్యను ముగించే సమయంలో ఈ కర్మేంద్రియాల రాజ్య దర్బారు పెట్టుకునేవారు. పాత పిల్లలందరూ కూడా బ్రహ్మబాబా డైరీని చూసి ఉంటారు. రోజు దర్బార్ పెట్టుకునేటువంటి వారు. చేయించేవాడినైన యజమానిని నేను అనుకుంటూ కర్మేంద్రియాల యొక్క సమాచారాలను అడిగి తెలుసుకునేవారు. కర్మేంద్రియాలు ఏం చెప్తున్నాయి వినేవారు. అంత అటెన్షన్ ఆదిలోనే బ్రహ్మబాబా ఇచ్చారు. చెప్పాలంటే శివబాబా ప్రవేశించక ముందే 1934-35 నుండి బ్రహ్మబాబాలో ఇలా దర్బార్ పెట్టుకొని ఆత్మరాజుగా అయిపోయి ఇంద్రియాలన్నింటినీ ప్రశ్నించేటువంటి ఆ అభ్యాసం ఉంది. అలా బాబా ముందు నుండి అనుభవం చేసేవారు. ఎందుకంటే ఆత్మ రాజుగా ఉంది, కర్మేంద్రియాలేమో దానికి సహచరులుగా ఉన్నాయి. మరి చెక్ చేసుకోవాలి. ఈ రోజున విశేషంగా మనస్సు, బుద్ధి, సంస్కారము, స్వభావం అనండి, సంస్కారం అనండి, వీటి పరిస్థితి ఏంటి, ఎలా ఉన్నాయి, వెంటనే చెక్ చేసుకొని కర్మేంద్రియాలపైన అటెన్షన్ ఇవ్వాలి. నేను రాజును, వీటి క్షేమ సమాచారాలను తెలుసుకుంటున్నాను. మరి ఆత్మరాజు చేయించేవాడు, చేసేవేమో నిమిత్త మాత్రంగా కర్మేంద్రియాలు అని ఇలా చూసుకోవాలి. లేకపోతే ఏం జరుగుతుందంటే కొంతమంది పిల్లలు మేము కర్మేంద్రియాలను ఆర్డర్ చేస్తున్నాము కానీ అవే నా మాట వినటం లేదు అంటారు. కానీ బాబా అన్నారు అక్కడ కర్మేంద్రియాలు మీరు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ పాత పద్ధతిలోనే ఎందుకు నడుస్తున్నాయి అనేది ఒక్కసారి చూడండి. పురుషార్థం చేస్తున్నారు కానీ కొద్దిమంది సంస్కారం, స్వభావం ఆర్డర్లో ఉండట్లేదు. సంస్కారం, స్వభావమే ఆర్డర్లో ఉండటం లేదు. దానికి కారణం ఏమిటి అంటే తను స్వమానం అనే సీట్ పైన సెట్ కాకపోవడమే. సీట్ పైన కూర్చోకుండా ఆర్డర్ చేస్తే ఏమైనా చేయండి, మీరు ఆర్డర్ పాటించవు. సీట్ పైన కూర్చున్నారంటే ధర్మాసనం, ఇంకది తప్పనిసరిగా వినాల్సిందే. ఇంద్రియాలన్నీ శిరస వహిస్తాయి. మరి కర్మలు చేస్తూ స్వయాన్ని చేయించేవాడిగా యజమాని యొక్క సీట్ పైన సెట్ చేసుకోండి. కొందరు పిల్లలకు బాప్దాదాతో ఆత్మిక సంభాషణ చేస్తూ అంటారు, బాబా మీరైతే మమ్మల్ని సర్వశక్తివంతులుగా చేశారు. శక్తివంతులుగా కూడా కాదు, సర్వశక్తివాన్ అనే వరదానము ప్రతి ఒక్క పిల్లలకి జన్మతః ఒక అధికారంగా జన్మ తీసుకోగానే ఇచ్చారు. మరి గుర్తుంది కదా అందరికీ జన్మ యొక్క వరదానం. ప్రతి ఒక్క పిల్లలను బాబా మాస్టర్ సర్వశక్తివాన్ భవ అనే వరదానంనిచ్చి అలంకరించారు. ఎవరిచ్చారు ఈ వరదానం? ఆల్ మైటీ అథారిటీ ఇచ్చారు. కానీ కంప్లైంట్ చేస్తూ ఉంటారు పిల్లలు, ఏ సమయంలో ఏ శక్తి రావాలో ఆ శక్తి రావటం లేదు అని, ఆర్డర్ పాటించటం లేదు అంటారు. అలా ఎందుకు జరుగుతుంది? ఆల్మైటీ అథారిటీ వరదానం ఇచ్చిన తర్వాత మళ్ళీ అవి పనిచేయకపోవడం ఏంటి? ఆల్మైటీ అథారిటీ యొక్క వరదానం అది, దానికన్నా మించింది ఇంకేమీ లేదు. మరి వరదానం యొక్క స్థితులవుతూ ఒకవేళ మీరు ఆర్డర్ చేస్తే ఆర్డర్ పాటించకపోవడం, శక్తులు హాజరవ్వకపోవడం అనేది జరగదు. ఖచ్చితంగా అవి హాజరవుతాయి. ఒకటేమో ఆత్మ యజమానిగా ఉంది, సర్వశక్తివంతుడను అనే వరదానం లభించి ఉంది. ఆ స్వరూపంలో స్థితులవుతే యజమానిని అనే వరదానం ఉంటే రెండు స్వరూపాల యొక్క స్మృతితో స్థితిలో ఉంటూ ఆర్డర్ చేయండి. ఏమని? ఒకటి నేను యజమానిని, రెండోది నేను మాస్టర్ సర్వశక్తివంతుడను, అన్ని శక్తులకు నేను యజమానిని అని. శక్తి మీ మాట వినకపోవడమా? అసంభవం. ఎందుకంటే వరదానం ఉంది మీకు.
వరదానం ఉంది అంటే శక్తి మీ మాట వింటుంది. మరి అందులోనూ ఆ వరదానం ఎవరిచ్చారు? శివబాబా, ఆల్ మైటీ అథారిటీ. అలాగే మీ దగ్గర భగవంతుని ప్రాపర్టీ యొక్క అధికారం ఉంది. సంగమ యుగంలో మీరందరూ సర్వశక్తివాన్ అనే టైటిల్ని పొందారు. కేవలం ఆ స్థితులవ్వడమే కాదు, సదా స్థితులవ్వాలి. సదా, ఏదో ఒక్కోసారి ఎప్పుడో ఒకప్పుడు స్థితులవ్వడం కాదు, సదా స్థితులవ్వాలి. అప్పుడప్పుడు వచ్చేస్తుంది అంటారు. ఈ అప్పుడప్పుడు అనే శబ్దము బ్రాహ్మణ డిక్షనరీ నుండి తొలగించండి. ఇప్పుడిప్పుడే హాజరు. అప్పుడప్పుడు హాజరు కాదు, ఇప్పుడిప్పుడే హాజరు. మీరు అంటారు కదా, బాబా మేము మిమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నాము, మేము ఇలా మీ స్మృతిలో ఉండగానే వెంటనే మీరు హాజరైపోతున్నారు, ఎదురుగా కనిపించేస్తున్నారు అంటారు. ఉంది కదా ఇలాంటి అనుభవం? చెయ్యొద్దండి ఇలాంటి అనుభవం ఉన్న వాళ్ళు. బాబా అనగానే ఎదురుగా కనిపించడం. ఇప్పుడు చూడండి, చెయ్యి అయితే అందరూ ఎత్తేస్తూ ఉన్నారు, బాబా హాజరైపోతారు, యజమాని హాజరైపోతూ ఉన్నారు. మరి యజమాని భగవంతుడే నేను సంకల్పం చేస్తే ఎదురుగా హాజరవుతున్నప్పుడు ఈ శక్తులేంటి? అయి హాజరవ్వవా? భగవంతుడి కన్నా గొప్పవా శక్తులు? కాదు కదా, భగవంతుడే గొప్పవాడు కదా శక్తుల కన్నా. మరి భగవంతుడే అన్ని శక్తులకు యజమానిగా ఉన్నవాడే నేను సంకల్పం చేస్తే నా ఎదురుగా వచ్చేస్తున్నప్పుడు ఈ శక్తులు ఎందుకు రావు? ఎందుకు అలా ఉల్టా కంప్లైంట్ చేస్తున్నారు శక్తులు హాజరవ్వట్లేదు అని? బాప్దాదా ఇప్పుడు ఏం కోరుతూ ఉన్నారు తెలుసా? ఇప్పుడు అందరినీ చూస్తూ బాబా ఒకటే కోరుతున్నారు, నా ఒక్కొక్క పిల్లలు కర్మలు చేస్తూ కూడా రాజా పిల్లలుగా అయి స్వరాజ్యాధికారిగా అయి స్వరాజ్యం యొక్క సీట్ని ఎప్పుడూ వదిలిపెట్టకూడదు. మరి రాజాగా రోజంతా సీట్ పైనే ఉండాలి, రాజాగానే ఉండాలి. రాజు రోజంతా రాజే కదా. దర్బార్ పెట్టినప్పుడే రాజు, దర్బార్లో నుండి వెళ్ళిపోతున్నప్పుడు రాజు కాదు అంటారా? రోజంతా రాజే. రాజు ఎప్పుడు నేను రాజుననే విషయం మర్చిపోడు. సింహాసనం పైన కూర్చున్నా కూర్చోకపోయినా అది వేరే విషయం. ఎందుకంటే సింహాసనం పైన రోజంతా 24 గంటలు ఏ రాజు కూర్చోడు. కానీ ఇంట్లో ఉండి కూడా నేను రాజును, ఈ విషయం ఎప్పుడు మర్చిపోరు. తన అంతఃపురానికి వెళ్ళినా రాజుననే విషయం మర్చిపోడు. మరి కర్మయోగి మరియు అమృతవేళ యొక్క యథార్థ యోగం శక్తిశాలి స్థితి, అందులో తేడా రాకూడదు. మరి కర్మయోగిగా అవ్వడంలో అలాగే అమృతవేళ శక్తిశాలి స్థితి యొక్క అనుభవం చేసుకోవడంలో తేడా రాకూడదు అంటున్నారు. అమృతవేళ ఎంత పవర్ఫుల్గా ఉందో కర్మలు చేస్తూ యోగిగా అవ్వడంలో కూడా అంతే పవర్ఫుల్ స్థితి ఉండాలి. డబల్ కార్యం ఇది. కానీ మీరెవరు? మీరైతే విశ్వ పరివర్తకులు కదా, విశ్వ కళ్యాణకారి కదా. కాబట్టి బాప్దాదా ఇదే కోరుతున్నారు, నడుస్తూ తిరుగుతూ నేను రాజుననే విషయం మరవకండి, సీటును వదులుకోకండి. సీటు లేకపోతే ఎవరు మీ ఆర్డర్ పాటించరు. ఈ రోజుల్లో చూడండి, సీటు వెనక ఏవేవో చేస్తూ ఉంటారు. ఒక పోలీస్ ఆఫీసరు డిఎస్పీగా చేశాడు, చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్. ఆయన లేస్తే ఎంతోమంది లేవడం, ఆయన కూర్చుంటే కూర్చోవడం, ఆయన వెనకాల ఎప్పుడు ఫాలో అవ్వడం, బాగా రెస్పెక్ట్ అన్నీ ఉండేది. ఓ రోజు రిటైర్ అయిపోయాడు. రిటైర్ అయిపోయాక సివిల్ డ్రెస్లో నార్మల్గా ఓ రోజు వాకింగ్ చేస్తూ వెళ్తున్నాడు. ఆయన కింద పనిచేసేటువంటి వ్యక్తి కానిస్టేబుల్, ఆయన కూడా వాకింగ్ వెళ్తున్నాడు. ఆయన అసలు నేను విషే చేయలేదు. గుడ్ మార్నింగ్ సార్ అంటారు కదా, విష్ చేయలేదు.
ఈమెకి ఎంత హర్ట్ అయిందంటే అది, నిన్నటి వరకు నేను పొజిషన్లో ఉంటే నన్ను చూసి వణికేవారు, ఈరోజు నేను రిటైర్ అవ్వడంతో నాకు పొజిషన్ లేకపోవడంతో నా మాటే వినట్లా, కనీసం నాకు రెస్పెక్ట్ కూడా లేకుండా పోయింది అని జ్ఞానంలో వచ్చారు తర్వాత ఆయన రిటైర్ అయిపోయాక. అంటే సీట్ ఉంటే చిన్న పొజిషన్ అయినా దానికి చాలా వాల్యూ ఉంది, సీటు దిగిపోయారంటే సీటు దిగిపోతే వాల్యూ లేదు. అందుకే ఆ సీటు కోసము ఎవ్వరు కూడా వదులుకోవద్దని చూస్తూ ఉంటారు కదా. సీట్ లేకపోతే ఆర్డర్ పాటించరు. ఈ రోజుల్లో చూడండి, సీటు వెనకాల ఏమేం చేస్తున్నారు. సీట్ కోసమే కదా ఇవన్నీ, చాలా రకాల ప్రయత్నాలు చేస్తారు. తమ హక్కును తీసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తారు. తమ హక్కుని ఎవరు వదులుకోవాలని అనుకోరు. మరి మీరు మీ పరమాత్మ హక్కు అదేమిటో అర్థమైందా? ప్రతి సమయం ఏ పని చేస్తూ ఉన్నా, కర్మలు చేస్తూ కూడా మీ మనసు యొక్క టైం టేబుల్ని తయారు చేసి పెట్టుకోండి. ఈ కర్మలు చేస్తూ మనసులో ఏ స్వమానం ఉండాలి, మనసులో ఏ రకమైన సంకల్పాలు చేయాలి అని ఫిక్స్ అయ్యి ఉండాలి. ఈ రోజున ఎలాంటి లక్ష్యం పెట్టుకుంటాను? ప్రతి కర్మ చేస్తూ స్వమానం యొక్క లిస్ట్ తోడుగా ఉండాలి. ఈ కర్మలు చేస్తున్నప్పుడు ఈ స్వమానంలో ఉండాలి అని. ఇప్పుడు అందరూ ఏ స్వమానంలో ఉన్నారు? ఇప్పుడు ఈ సమయంలో నేను ఈశ్వరీయ విద్యార్థిని. భగవంతుడు టీచర్ అయి చదివిస్తూ ఉన్నప్పుడు ఎదురుగా విద్యార్థి ఎలా ఉండాలి? నేను గాడ్లీ స్టూడెంట్ని. ఒక్కో సమయంలో ఒక్కొక్క స్వమానాల లిస్ట్ కర్మలను బట్టి మీకు ఎప్పుడు తోడుగానే ఉండాలి అంటున్నారు. భలే భిన్న భిన్న టైం టేబుల్ తయారు చేయండి. ఈ విధంగా స్థూల కర్మల యొక్క టైం టేబుల్ ఫిక్స్ చేసుకుంటారు. అలాగే మనసు యొక్క టైం టేబుల్ ఫిక్స్ చేసుకోండి. తెలుసు కదా ఈ సమయంలో ఈ పని చేయాలి అని. దాన్ని బట్టి మనసు యొక్క టైం టేబుల్ తయారు చేసుకోండి. టైం టేబుల్ తయారు చేసుకోవడం వచ్చా? మాతలకి వచ్చా? మాతలు తమకు తామే ప్రోగ్రామ్ని తయారు చేసుకోండి. మంచి ఆహారం తయారు చేయడము. అచ్చా, మీరు వంట చేస్తూ ఉంటారు. ఆ సమయంలో ఏ స్వమానం బుద్ధిలో ఎమర్జ్ చేసుకోవాలి? వంట చేస్తున్నప్పుడు చాలా మాల ఉంది కదా, మాలలో ఏదో ఒక స్వమానం తీసుకొని, నేను పరమ పవిత్ర ఆత్మని అనుకోండి. ఇంత పెద్ద మాల స్వమానాలది మీరు లెక్క పెట్టుకుంటూ వెళ్ళండి. ఆ మాలలో ఇమిడిపోండి. ఒకటి కూడా కాదు, అన్ని మాల తిప్పండి అంటున్నారు. వంట చేస్తున్న సమయంలో నేను పరం పవిత్ర ఆత్మను, నేను శుద్ధాత్మను, నేను సుఖ స్వరూపాన్ని, నేను ప్రేమ స్వరూపాన్ని, నేను ఆనంద స్వరూపాన్ని. ఏదైతే ఫీలింగ్స్ మీరు ఆహారం తిన్న తర్వాత వ్యక్తులలో చూడాలనుకుంటున్నారో ఆ ఫీలింగ్స్కి సంబంధించిన సంకల్పాలన్నింటినీ ముందే యాడ్ చేయాలి వండేటప్పుడే. ఇప్పుడు చూడండి, భోజనం చేసిన తర్వాత సూపర్ ఉంది, చాలా రుచిగా ఉంది, చాలా టేస్టీగా ఉంది అని అందరి నోటి నుండి అనాలి, అందరి నోటి నుండి రావాలి అని కోరుకుంటారు కదా. చేసి పెట్టిన తర్వాత ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, ఎలా ఉంది? వాళ్ళు చెప్పకముందే అడుగుతూ ఉంటారు, ఎలా ఉంది, బాగుందా, బాగుందా అని. అంటే ఏంటి? మనకి ఏదైనా అవుట్కమ్, దాని రిజల్ట్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది వేరే వాళ్ళ అప్రూవల్ ద్వారా తెలుసుకుంటాం. మరి ఇక్కడ బాబా ఏమంటున్నారంటే, మీకు ఆ ఆహారం తిన్న తర్వాత వారు సంతోషంగా, శాంతిగా, సుఖంగా, ప్రేమగా, ఆనందంగా, పవిత్రంగా ఇవన్నీ ఉండాలి అని మీకు అనిపిస్తుందంటే ముందు యాడ్ చేయండి. వంట చేసేటప్పుడు ఈ సంకల్పాలని యాడ్ చేయండి అంటున్నారు. మరి ఇప్పుడు బహుకాలం యొక్క అభ్యాసం కావాలి. కొద్దిమంది పిల్లలు అంటారు, ఇప్పటి వరకు వినాశనం ఏమీ కనిపించట్లేదు, అసలు వినాశనం ఎప్పుడవుతుందో ఏమో అని. డేట్ అయితే ఫిక్స్ అయ్యలేదు కదా, కానీ జరుగుతుంది.
డేట్ ఏం ఫిక్స్ అయ్యి లేదు కదా, మేము అవుతాంలేండి, మేము తయారవుతాంలేండి అని అంటూ ఉంటారు. ఇది నిర్లక్ష్యం. సందేశం ఇవ్వడంలో కూడా విశ్వ కళ్యాణకారిగా ఉన్నారు. మరి కొందరు పిల్లలు ఏమనుకుంటారంటే ఇంకా చాలా టైం ఉంది, ఇంకా ముందు ముందు సందేశం ఇచ్చేస్తాంలేండి, అంత తొందర ఏముంది అనుకుంటారు. కానీ ఇవ్వలేరు. ఎవరికైతే మీరు లేటుగా సందేశాన్ని ఇస్తారో వాళ్ళు మీ మీద కంప్లైంట్ చేస్తారు, ఫిర్యాదు చేస్తారు. ఏమని ఫిర్యాదు చేస్తారు తెలుసా? వీళ్ళేమో చాలా కాలం అయింది తెలుసుకొని, మాకేమో ఇంత లేటుగా చెప్పారు. వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుండి అక్కడికి వెళ్తున్నారు, నేను చూశాను, కానీ వీళ్ళు నన్ను ఎప్పుడు రమ్మనలేదు, నాకు ఎప్పుడు చెప్పలేదు. ముందుగా ఎందుకు చెప్పలేదు? మేము కూడా కొంచెమైనా సంపాదించుకునే వారిమి కదా, ఇంత లేటుగా చెప్పారు, ఇప్పుడు టూ లేట్ అయిపోయింది, ఇప్పుడు మేమేమి సంపాదించుకోవడానికి కూడా లేదు అని అంటారు. మేమైతే కేవలం భగవంతుని పరిచయం పొంది గుర్తించి, అహో ప్రభు నీ లీల అపరమపారము అని ఈ మాత్రమే అనగలుగుతున్నాం. ఇప్పుడు కొద్ది రోజుల ముందు చెప్పినా ఎంత బాగుండేది అంటారు కూడా. నువ్వు ఎన్నోసార్లు మౌంట్ ఆబు వెళ్ళావు, ఒక్కసారైనా నన్ను రమ్మన్నావా, నాకు చెప్పావా, నన్ను తీసుకెళ్ళావా, నేను కూడా పొందేవాడిని కదా, నాకు కూడా దొరికేది కదా భగవంతుడి నుండి ప్రాప్తి, వారసత్వం అని అంటారు. చాలా కాలం యొక్క సహయోగం కావాలి. అంటే మీరు చెప్పే వాళ్ళకే మళ్ళీ మళ్ళీ చెప్పి ఖాళీ లేదంటున్నారు అని అనుకుంటున్నారేమో. ఇంకా ఎవరెవరికి చెప్పలేదో వాళ్ళ గురించి ఆలోచించండి, ఆల్రెడీ చెప్పిన వాళ్ళ గురించి కాదు. ఇంకా చెప్పకుండా మనకి తెలిసిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా. ఎందుకంటే చాలా కాలం యొక్క సహయోగం కూడా కావాలి. సహయోగం కేవలం వ్యక్తులది, విషయాలది, వస్తువులది, ప్రకృతిది మాత్రమే కాదు, సమయం యొక్క సహయోగం కూడా కావాలి. అందుకే కాలం కలిసి రాలేదు అంటారు. మరి కాలం కలిసి రావాలి అంటే చాలా కాలం నుండి అభ్యాసం ఉండాలి అంటున్నారు. మీరందరూ వారసులు కూర్చొని ఉన్నారు. మేము వారసులం అని స్వయాన్ని భావిస్తున్నారా? చెయ్యొద్దండి వారసులు. మంచిది, మీరందరు వారసులేనా? మరి మీకు ఫుల్ వారసత్వం కావాలా, హాఫా? అందరూ ఫుల్ వారసత్వం కావాలని అంటారు. మరి ఫుల్ వారసత్వం ఉంది. 21 జన్మలు పూర్తిగా ఆది నుండి అంతిమం వరకు రాయల్ ప్రజలు కాదు, రాయల్ ఫ్యామిలీలో రావాలి, రాజ్య ఫ్యామిలీలో రావాలి. సింహాసనం పైన అయితే ఒక్కరే కూర్చుంటారు, కానీ ఒక్కరని అనడానికి లేదు, జంట కదా, యుగల్ కూర్చుంటారు. కానీ అక్కడ కూడా సభ ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు రాయల్ ఫ్యామిలీ యొక్క విశేషమైన నిమిత్త ఆత్మలందరూ కిరీటదారులై కూర్చుంటారు సభలో. కిరీటం లేకుండా ఎవరు ఉండరు. ప్రతి కార్యంలో సలహానిచ్చేటువంటి వారు हर कार्य में सलाह राय देने वाले, ऐसे नहीं कि सिर्फ वह राज्य करेगा, साथ में राय से ही करते हैं. इसलिए अगर संपूर्ण वर्षा लेना है तो पहले जन्म से लेके अंत तक 21 जन्म पूरे, आधे नहीं, बीच में तो जाना नहीं है, अकाल मृत्यु तो होना नहीं है. మరి సభలో కూర్చున్నటువంటి రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఊరికే అలా ప్రేక్షకుల్లాగా చూడ్డానిక కాదంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి సలహా ఇస్తూ ఉంటారు, సలహానిచ్చేవారు ఉంటారు, కానీ వాళ్ళు రాజ్యం చెయ్యరు. తోడుగా సలహాతోనే రాజు అన్నీ చేస్తాడు. అంటే రాజు సలహాలు అడగడు, కానీ నార్మల్గా మాటల్లో ఎవరైనా సలహా ఇస్తే దాన్ని గౌరవిస్తారు కదా. ఒకవేళ సంపూర్ణ వారసత్వాన్ని మీరు తీసుకోవాలనుకుంటే మొదటి జన్మ నుండి అంతిమ జన్మ వరకు 21 జన్మలు పూర్తిగా, సగం కాదు. మధ్యలో అయితే ఎవరు వెళ్ళిపోయేది లేదు, అకాల మృత్యు అనేది అక్కడ ఉండనే ఉండదు.
మరి పూర్తి వారసత్వం తీసుకోవాలి. కొంత తీసుకొని అందులోనే సంతోషపడకూడదు. మీ మాతేశ్వరి జగదంబ సదా ఒకటే లక్ష్యం పెట్టుకునేవారు. బాప్దాద ఏదైతే శ్రీమతాన్ని ఇచ్చారో దానిని మనస వాచ కర్మన ఏ శ్రీమతం అయితే లభించిందో దాన్ని నేను శిరస వహించాల్సిందే, మనస వాచ కర్మన పాటించాల్సిందే అని అనేవారు. ఇలా పూర్తి వారసత్వాన్ని తీసుకునేవారే ఈ లక్ష్యాన్ని బుద్ధిలో పెట్టుకుంటారు. అకస్మాత్తుగా ఏదైనా జరగవచ్చు. ఎవరు రెడీగా అవ్వాలి. చాలా కాలం యొక్క అభ్యాసం ఉండాలి. ఈ 3 శబ్దాలు తోడుగా గుర్తుపెట్టుకోండి. ఏ 3 శబ్దాలు? ఫస్ట్ది ఏంటి? అకస్మాత్, అచానక్. సెకండ్ ఏంటి? ఎవర్ రెడీ, సదా సంసిద్ధమై ఉండాలి. మూడోది ఏంటి? బహుత్ కాల్, చాలా కాలపు అభ్యాసం ఉండాలి. కాబట్టి బాప్దాద యొక్క సర్వ ఆశల దీపాలైనటువంటి పిల్లల కోసం ఇదే వరదానం బాబా ఇస్తున్నారు. ఈ 3 శబ్దాలు గుర్తుంచుకోండి. అచానక్, ఎవర్ రెడీ, బహుత్ కాల్ అంటే బహుకాలం. ఆశా దీపాలుగా అయినటువంటి పిల్లలందరూ కూడా బాప్దాదాను ప్రత్యక్షం చేసి ప్రమాణాన్ని చూపించండి, ప్రాక్టికల్ ప్రూఫ్ని చూపించండి. ఫారిన్ వారు కూడా మనసా సేవలో సహయోగిలే కదా. బాప్దాదా చూశారు, వృద్ధి అయితే అన్ని ధర్మాల వారిది జరుగుతూ ఉంది. ఒక్క ధర్మం కాదు, కేవలం హిందువులు కాదు, కానీ ముస్లిమ్స్, బుద్ధిస్ట్, క్రిస్టియన్స్ అన్ని ధర్మాలు నెమ్మదిగా ఆధ్యాత్మికత వైపు అభిరుచిని చూపిస్తూ ఉన్నాయి. మొదట్లో చూడండి, బ్రహ్మకుమారిల పేరు వినగానే భయపడేవారు, వినాశనం అంటారు అని. ఇప్పుడేమంటున్నారు చెప్పండి, వినాశనం ఎప్పుడవుతుంది? మాకు అనిపిస్తుంది, మీరు చెప్పండి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఇంక ఈ ప్రపంచం అని అడుగుతూ ఉంటారు. ఎలా జరుగుతుంది ఇదంతా అని అంటారు. ఎలా అయినా జరిగేదే ఉంది, ఇది గ్యారంటీ. మీ అందరిది కూడా గ్యారంటీ ఉంది కదా. దేశంలోని వారైనా విదేశీయులైనా అందరికీ గ్యారంటీ ఉంది కదా. బాప్దాదా ముందుగానే సూచనని ఇచ్చారు. పురుషార్థాన్ని ఇప్పుడు తీవ్రం చేయండి. పురుషార్థం కాదు, పురుషార్థం యొక్క సమయం అయితే ఎప్పుడో పోయింది. ఇప్పుడేమనాలి? తీవ్ర పురుషార్థ సమయము. అప్పుడప్పుడు అని ఆగిపోకండి, ఇప్పుడే చెయ్యాలి, ఇప్పుడే తయారవ్వాలి, జరగాల్సిందే. అచ్చా, నలువైపులా ఉన్న తీవ్ర పురుషార్థి సదా ఉమంగ్ ఉత్సాహాలతో అడుగులు ముందుకు వేసేటువంటి పిల్లలకు బాప్దాదా స్మృతి దినం యొక్క ప్రియ స్మృతులను ఇస్తూ ఉన్నారు. బాప్దాదా యొక్క హృదయంలో ప్రతి ఒక్క పిల్లలు ఇమిడి ఉన్నారు. ప్రతి పిల్లలలో బాబా యొక్క రూపం హృదయంలో ఇమిడి ఉంది. తండ్రి హృదయంలో పిల్లలు ఇమిడి ఉన్నారు, పిల్లల హృదయంలో తండ్రి ఇమిడి ఉన్నారు. మరి శుభాకాంక్షలు 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 తోడుగా నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा. వరదానము. పవర్ఫుల్ స్థితి ద్వారా రచన యొక్క సర్వ ఆకర్షణలకు దూరంగా ఉండేటటువంటి మాస్టర్ రచయిత భవ. పవర్ఫుల్ స్థితి ద్వారా రచన యొక్క సర్వ ఆకర్షణలకు దూరంగా ఉండేటటువంటి మాస్టర్ రచయిత భవ. వివరణ. ఎప్పుడైతే మాస్టర్ రచయితలు మాస్టర్ నాలెడ్జ్ఫుల్ యొక్క శక్తిశాలి స్థితిలో నశాలో స్థితులై ఉంటారో అప్పుడు రచన యొక్క సర్వ ఆకర్షణలకు అతీతంగా అవుతారు. ఎందుకంటే ఇప్పుడు రచన కూడా భిన్న భిన్న రంగు రూపాలతో రచింపబడుతూ ఉంది. బాల్యపు విషయాలన్నీ మరచిపోయి నిర్లక్ష్యం యొక్క పొరపాట్లు తప్పులు కూడా ఏవైతే మిగిలి ఉన్నాయో అవన్నీ మరచిపోయి స్వయాన్ని శక్తిశాలిగా, శక్తి స్వరూపంగా, శస్త్రధారి స్వరూపంగా, సదా జాగృత జ్యోతి స్వరూపంను
ప్రత్యక్షం చేయండి, అప్పుడే మాస్టర్ రచయిత అంటారు. స్లోగన్: మనసు యొక్క స్థితిని ఎంత హార్డ్గా చేసుకోవాలి అంటే ఏ పరిస్థితి కూడా దాన్ని కరిగించలేకపోవాలి. మనసు యొక్క స్థితిని ఎంత హార్డ్గా చేసుకోవాలంటే ఇంకా ఏ పరిస్థితి కూడా దానిని కదిలించలేకపోవాలి. అవ్యక్త సూచనలు: సదా అచలంగా స్థిరంగా ఏకరస స్థితిని అనుభవం చేయండి. ఎలాంటి వాతావరణంలోనైనా వాయుమండలంలోనైనా ఉండండి, కానీ స్థితి సదా అచలంగా స్థిరంగా ఏకరసంగా ఉండాలి. ఎవరైనా నిమిత్తంగా ఉన్నవారు మీకు ఏదైనా కార్యాన్ని అప్పగిస్తే అందులో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎందుకంటే నిమిత్తంగా అయినటువంటి వారు అనుభవిగా అయిపోయారు. ఒకవేళ నిమిత్తంగా ఉన్నటువంటి వారు ఇచ్చే డైరెక్షన్లు స్పష్టంగా లేవు అనిపిస్తే మీరు మాత్రం అలజడిలోకి రాకండి. ఓర్పుతో చెప్పండి, ఇవి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు స్థితి ఏకరసంగా అచలంగా స్థిరంగా ఉంటుంది. ఈరోజు స్వమానము: నేను మాస్టర్ రచయితను. నేను మాస్టర్ రచయితను. మాస్టర్ రచయితగా ఈ రోజంతా అన్ని ఆకర్షణలకు అతీతంగా ఉండాలి. పవర్ఫుల్ స్థితి యొక్క అనుభవాన్ని చేసుకుందాము. ఓం శాంతి.